పిల్లర్లుగా చేసుకుని దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులు మొదటి వాళ్ళు రైతులు, రెండో వాళ్ళు చిన్నపిల్లలు, 3 మహిళలు, 4 యువత. మరి ఈ విధంగా నరేంద్ర మోదీ గారు 4 రకాలైనటువంటి వ్యక్తులను తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించి వాళ్ళకి కావాల్సినటువంటి సబ్సిడీలు ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించి వాళ్ళు ఎదగడానికి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీరు బాగా గమనించినట్లయితే ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రానికి దాదాపుగా 5.85 లక్షల కోట్లు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చింది. ఇక్కడున్న ఎవరు కూడా మనం నరేంద్ర మోదీ గారికి ఓటు వేయలేదు. వేసామమ్మా ఓటేసామా నరేంద్ర మోదీ గారికి. అయినప్పటికీ జాతి, కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గం అని ఎటువంటి వివక్షలు లేకుండా మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో అయితేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, సంక్షేమ పథకాల్లో అయితేమి ఈ రోజు మనకు ప్రోత్సహిస్తున్నారు. మీరు చూస్తుంటారు, మనకు హైవే రోడ్డు వస్తుంది. దాదాపుగా ఇది కడప నుంచి కర్ణాటక వరకు దాదాపుగా ఈ రోడ్డు వ్యయం వచ్చేసి 995 కోట్లు వ్యయమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదే విధంగా మీరు చూసినట్లయితే గుత్తి నుంచి రైచూరు వరకు డబ్లింగ్ లైన్ వేస్తున్నారు. దాని ఖర్చు దాదాపుగా 345 కోట్లని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదే విధంగా మీరు చూసినట్లయితే రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు వేస్తున్నారు. అందులో మన జిల్లాకు తీసుకున్నట్లయితే అక్షరాల 5,18,954 మంది ఉన్నారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దాదాపుగా మన అనంతపురం జిల్లాకి 1,18,204 ఇండ్లు మంజూరు చేశారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దేశవ్యాప్తంగా ఎవరు కూడా మహిళలు ఆరు బయటికి పోవుడు మరుగుదొడ్లు నిర్మించి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఆలోచించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి మన ప్రధాని నరేంద్ర మోదీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా మీరు చూసింటారు, ఈ మరుగుదొడ్ల కోసం దాదాపుగా 15,000 రూపాయలని విడుదల చేశారు. ఇదే విధంగా మీరు చూసుకున్నట్లయితే మన ఈ తాడిపత్రిలో 3 పార్కుల అభివృద్ధి కోసం 2.04 కోట్ల రూపాయలని మంజూరు చేసింది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదే విధంగా అదే తాడిపత్రిలో ఉన్నటువంటి తలారి చెరువులో 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే విధంగా మీరు చూసినట్లయితే అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీని కడుతున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యయంతోనే అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీరు చూసినట్లయితే మన గోరంట్ల తెలుసు కదా, 1,200 ఎకరాల్లో PPL ని ఏర్పాటు చేశారని కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పక్కనే ఇక్కడ నుంచి ఒక 500 మీటర్లు 1 కిలోమీటర్లు ఉంటుంది మన రైల్వే స్టేషన్. దాదాపుగా ఒక 8-10 సంవత్సరాలు ముందు చూడండి, ఇప్పుడు చూడండి, ఎయిర్పోర్ట్ ని తలదన్నే విధంగా మన గుంతకల్ రైల్వే స్టేషన్ ని తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోదీ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇంత నిష్పక్షపాతంగా మనం ఓటు వేయినప్పటికీ ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా మంది నరేంద్ర మోదీ గారిని బట్టగాల్చి చేస్తుంటారు. నరేంద్ర మోదీ గారు మైనారిటీలకు వ్యతిరేకమని. అదే విధంగా మీరు చూసినట్లయితే ఎక్కువ